ఈ విషయం మీకు తెలుసా? ఇది మైక్రోటెక్ 1700 ఇన్వర్టర్ అనమాట. దీంట్లో ఏమైందంటే, బ్యాటరీ నుంచి అయితే పవరు ఇన్వర్టర్‌లోకి తీసుకుంటాంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే కరెంట్ పోతే అయితే పని చేస్తాంది. కరెంట్ పోతే ఇలా బ్యాటరీ నుంచి అయితే పవర్ వస్తుందనమాట. కానీ స్విచ్ బోర్డ్‌లోంచి వచ్చే పవర్‌తో బ్యాటరీని చార్జ్ చేయట్లేదు ఇది. ఇలా సర్క్యూట్ బ్రేకర్ చెక్ చేసినాం దీంట్లో. బ్రేకర్ ఇచ్చినాడు ఫ్యూజ్ లాంటివి. సో, ఇది దాంట్లోంచి అయితే పాస్ అయ్యి వస్తాంది. ఈ జాక్ ఉంది గదా! ఈ జాక్ మెల్ట్ అయిపోయింది యాక్చువల్‌గా. ఎందుకు మెల్ట్ అయిపోయిందంటే ఓవర్‌లోడ్ వల్ల మెల్ట్ అయిపోయింది. ఎక్కడో ఎక్కువ లోడ్ వెళ్ళిపోయిందనమాట. దానివల్ల ఇది ఆ జాక్ మెల్ట్ అయిపోయింది తట్టుకోలేక. సో, ఈ జాక్‌ని ఈ రేంజ్‌లో మెల్ట్ అయిపోయింది జాక్ అది. మెల్ట్ అయిపోయింది. సో, దీన్ని ఇప్పుడు జాక్ మార్చాలి యాక్చువల్‌గా. కానీ ఇది ఇంపార్టెంట్ ఆఫీస్ కాబట్టి ఇప్పుడు అంత టైం లేదు జాక్ తెచ్చి వేసేంత. ఇప్పుడు అర్జెంట్‌గా పవర్ కావాలి. ఎందుకంటే ఈ టైంలో పవర్ పోతే వేరే వేరే ఫైల్స్ అన్నీ ఆగిపోతాయన్నమాట. సో, దీన్ని ఫాస్ట్‌గా చేసేయమన్నారు. సో, ఈ స్లీవ్ ఉంది గదా! స్లీవ్ కట్ చేసుకొని 4 స్లీవ్‌ని కట్ చేసుకొని దీని స్లీవ్‌లో తొడిగేసుకున్నాము. తొడిగేసుకొని ఈ వైర్ ఎడ్జ్ ఉంది గదా! వైర్ ఎడ్జ్ ఒలిచేసుకున్నామన్నమాట. అంటే స్ట్రిప్ చేసుకున్నాము. స్ట్రిప్ చేసి దీన్ని కొంచెం రఫ్ చేసుకోవాల్సొచ్చిందన్నమాట. ఎందుకంటే మనకు సాల్టింగ్ బాగా పట్టుకుంటుంది కాబట్టి రఫ్ చేస్తే. బాగా పట్టేసుకుంటుంది క్లీన్‌గా. ఇలాగే 3 గూడా సెట్ చేసామన్నమాట. మూడిటికి స్లీవ్స్ ఏసాం కాబట్టి, మూడిటి స్లీవ్స్‌ని దాని మీద తొడిగేయాలన్నమాట. అప్పుడే మనకు షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా సేఫ్‌గా ఉంటుందన్నమాట. షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా సేఫ్‌గా ఉంటుంది. సో, ఇలా అన్నీ తొడిగేసుకోవాలి క్లీన్‌గా. ఎక్కడ తగలకుండా అన్నీ కేర్‌ఫుల్‌గా సెట్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత టోటల్‌గా ఇంత మాత్రం క్లీన్‌గా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసిన తర్వాత ఇది వెనక్కి రాకుండా టై అంటే స్లీవ్ మిస్టేక్‌గా కూడా ఊడకుండా టై ఏసి ట్యాగ్ ఏసి టైట్ చేసేయాలి. ఇలా టోటల్‌గా సప్లై అయితే సెట్ చేసినాము. సప్లై వస్తాంది. చార్జ్ అవుతాంది. సో, ఇలా బెటర్‌గా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓవర్‌లోడ్ ఏయకండి. బోర్డ్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా